ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాప కింద నీర్లా విస్తరిస్తోంది. ఈ ఏఐ వ్యవస్థలని రూపొందించిన వారు ఇప్పుడు అదే ఏఐ వల్ల తమ ఉద్యోగాన్ని కోల్పోయారు. అవును, ప్రముఖ టెక్ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ మళ్లీ లే ఆఫ్స్ ని ప్రకటించింది. ఈ మధ్య కాలంలో మనం చూసాం, వరల్డ్ వైడ్ గా తన సంస్థల్లో నుంచి 3% మందికి ఉద్వాసన పలికిందంటే మొత్తం 6,000 మంది నిరుద్యోగులైపోయారు. ఇప్పుడు తాజా లే ఆఫ్స్ మళ్లీ. సంస్థ కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగం ఎక్కువ చేయాలి అనే దిశగా తీసుకున్న నిర్ణయాల్లో భాగమే ఈ లే ఆఫ్స్. అయితే ఇక్కడ సాడ్ థింగ్ ఏంటి అంటే, ఈ ఏఐ సిస్టమ్ ని డిజైన్ చేసిన వాళ్లు కూడా లే ఆఫ్స్ అందుకోవడం. వాషింగ్టన్ ఆఫీసులో తొలగించబడ్డ వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఎక్కువ. కొన్ని నెలల క్రితం ఏం జరిగింది అంటే, సంస్థ యాజమాన్యం వీళ్లకు కొన్ని ఆదేశాలిచ్చింది. న్యూ ఏఐ టూల్స్ ని డిజైన్ చేయాలని, అలాగే వాటి వినియోగాన్ని పెంచాలి అని. బాస్ చెప్పినట్లుగానే వాళ్ళు న్యూ ఏఐ టూల్స్ డిజైన్ చేశారు. కానీ వాళ్ళకి ఆ సమయంలో తెలీదు ఈ ఏఐ టూల్సే తమ ఉద్యోగాల్ని భర్తీ చేయబోతున్నాయని. జస్ట్ కొన్ని వారాల క్రితం మళ్లీ కొత్త ఆదేశాలు. 50% కోడింగ్ కి ఈ ఓపెన్ ఏఐ చాట్ బోట్ ని ఉపయోగించాలి అని. ఆ తరువాత ఇప్పుడు ఆ బృందం మొత్తం కూడా లే ఆఫ్స్ అందుకుంది. అక్కడ వాళ్ల ఉద్యోగాల్ని చేస్తున్నాయి ఈ ఏఐ టూల్స్. ఈ లే ఆఫ్స్ అందుకున్న వారిలో ఏ విభాగాలకు సంబంధించిన వారున్నారంటే, జూనియర్ కోడర్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగాలకు చెందిన వారు అండ్ ఈ ఏఐ సిస్టమ్స్ కోసం వర్క్ చేసిన సిబ్బంది. వీళ్లతో పాటు మైక్రోసాఫ్ట్ స్టార్టప్స్ కి చెందిన ఏఐ డైరెక్టర్ గ్యాబ్రియల్ కూడా తన పదవిని కోల్పోయారు. నిజంగా సంస్థ కోసం ఇంత పాటుపడి కొత్త సిస్టమ్స్ ని తీసుకువచ్చి ఇంకా నాణ్యవంతమైన పనిని, అలాగే వేగవంతమైన పనిని అందించేందుకు కృషి చేసిన సిబ్బందిని ఇలా తీసేయడం అనేది చాలా విచారకరం. గతంలోనే అంటే 2023లోనే మైక్రోసాఫ్ట్ కంపెనీ 10,000 మందికి ఉద్వాసన పలికింది. మళ్లీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ రెండో అతిపెద్ద తొలగింపు ఇది. లాస్ట్ మంత్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మాట్లాడుతూ ఏం చెప్పారంటే, తమ కంపెనీలో 30% కోడింగ్ రాసే విధానమంతా కూడా ఈ ఏఐ ఆధారిత టూల్స్ లోనే జరుగుతోందని, నాణ్యత కోసం ఇంకా మరింత సేవలు ఏఐ ద్వారానే తీసుకోబోతున్నట్లుగా ఆయన తెలిపారు. ఆయన ఈ వ్యాఖ్యల తరువాత ఇప్పుడు తాజాగా కంపెనీ 3% మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.